నా పేరు నెల్లూరి రామకృష్ణ, ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం రాజేశ్వర గ్రామం. మా గ్రామంలో మాకు 346 సర్వే నెంబర్లో 5 ఎకరాల 10 కుంటలు కలదు. ఈ పక్క సరిహద్దు రైతులతోని సరిహద్దు వివాదం ఉండటం ద్వారా 31వ తారీఖు 12వ నెల 2025న అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఖమ్మం ఏడీ గారు వచ్చి 347 సర్వే నెంబర్ సరిహద్దులు నిర్ణయించే క్రమంలో 346, 347, 378 మరియు 379 సర్వే నెంబర్లకు ఉమ్మడిగా ఉన్నటువంటి సర్వే రాయిని పాటించడం జరిగింది. ఏడీ గారు ఈ సర్వే రాయిని ఎవరైనా అక్రమంగా తొలగిస్తే వారిపైన చట్ట ప్రకారంగా చర్య తీసుకోవడం జరుగుతుందని, ఎవరికైనా ఈ సర్వే నచ్చకపోతే మీరు పై అధికారులకు అప్పీల్కి వెళ్ళొచ్చని, లేదా మీ నెంబరు మీరు సర్వే కట్టుకుంటే మీ భూమి కూడా నేను సర్వే చేసి సరిహద్దులు చూపిస్తానని చెప్పి వెళ్ళడం జరిగింది. కానీ ఏడీ గారి మాటలు బేకతారు చేస్తూ పక్కనటువంటి రైతులు యాలముడి శేఖరు, అతని భార్య అమల, పోలంపల్లి ఉపేందరు అనే వ్యక్తులు అక్రమంగా ఆ సరిహద్దు రాయిని తొలగించారు. ఇదేమి అని ప్రశ్నించగా, నీ దిక్కున్న చోట చెప్పుకోపో, మా ఇష్టం మేము దిక్కుతాం, నువ్వేడిగా చెప్పేది, ఏడీ చేసిన సర్వే మేము ఒప్పుకోం, ఆయన తప్పు చేశాడు, మీ ఇష్టం వచ్చినట్టు రాళ్ళు పాతించుకుంటే మేము గీయటానికి మేము సిద్ధంగా లేము అని దౌర్జన్యంగా తొలగించటం జరిగింది. ఆ తర్వాత నేను పోలీస్ స్టేషన్లో దీనిపై ఫిర్యాదు చేయగా ఎస్ఐ గారు వారిపై ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేయడం జరిగింది. ఇది యథార్థమే, వాళ్ళు పీకారని నిర్ధారణ చేసి ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేయడం జరిగింది. తర్వాత ఎస్ఐ గారిని మళ్ళీ తిరిగి యథాస్థానంలో ఆ రాయి పాటించగలరని అడగ్గా, నువ్వు రెవెన్యూ డిపార్ట్మెంట్తో ఫిర్యాదు చేసి మీరు ఆ రాయి పాటించుకోవాలని, అది మాకు సంబంధం లేదని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా నేను నేలకొండపల్లి మండలం ఎంఆర్ఓ ఆఫీసులో దరఖాస్తు చేసి ఉన్నాను. ఈ విధంగా ఎంఆర్ఓ ఆఫీస్లో దరఖాస్తు చేశాను. వాళ్ళు ఆర్ఐ గారు, సర్వేయర్ గారు సెలవులో ఉండటం చేత ఒక వారం రోజుల్లో వస్తానని తెలియజేసి చెప్పడం జరిగింది. ఈలోగా ఎస్ఐ గారు, నేను ఫీల్డ్ దగ్గరికి వస్తాను, మీ సమస్య నేను పరిష్కారం చేస్తాను, 2 పెద్ద మనుషులు తీసుకొని రామని నిన్న అనగా 6వ తారీఖు 4వ నెల 2026న ప్రదేశం మీదకి రావడం జరిగింది. పక్కా రైతులు ఎవరైతే సరిహద్దు రాయిని తొలగించారో యాలముడి శేఖరు మరియు పోలంపల్లి ఉపేందరు, వారికి మేలు జరిగే విధంగా ఏడీ గారు చేసిన సర్వేకి విరుద్ధంగా గవర్నమెంట్ డొంక అక్రమంగా కలుపుకోవడమే కాకుండా నాకు వారి భూమిలో ఏడీ గారి సర్వే ప్రకారం వచ్చిన భూమిని కూడా నాకు తిరిగి ఇచ్చే విధంగా చేయకుండా, నాకు ఇప్పుడు ప్రెసెంట్ గా ఉన్న భూమిలో నుంచే దారి కోసం భూమిని ఇవ్వాలని నన్ను ఒత్తిడికి కొంతమంది పెద్ద మనుషుల సహకారంతో ఒత్తిడికి గురి చేయడం జరిగింది. నేను దానికి ఒప్పుకోకపోగా కొంతమంది పెద్ద మనుషులతోటి నన్ను కించపరిచే విధంగా మాట్లాడారు. అయినప్పటికీ నేను
నేను నా భార్య ఇంటికి వెళ్ళిపోయాం. ఈరోజు అనగా 7వ తారీఖు 4వ నెల యాలమూడి శేఖరు, పోలంపల్లి ఉపేందరు రైతులు మా సరిహద్దు రైతులకు అనుకూలంగా ఉన్నటువంటి జటంగి వెంకన్న రాయసుపుర గ్రామానికి మాజీ ఎంపీటీసీ మాట్లాడాలి రమ్మని ఈ రోజు రాయసుపురం గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ అధ్యక్షతన పిలిపించడం జరిగింది. నేను నా భార్యతో కలిసి వెళ్ళేసరికి అక్కడ 30 మంది వ్యక్తులు ఆల్రెడీ ఉండి నాపై దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు నాకు ముందుగానే అనిపించింది. అయినప్పటికీ నేను వాళ్ళతో విషయం ఏంటని మాట్లాడగా ఏడీ గారు సర్వే చేసిన ప్రకారం మేమైతే భూమి ఇవ్వం, ఒకవేళ నువ్వు దాని ప్రకారం వెళ్తే మాత్రం మేమైతే ఊకోం, నీకు నీ భూమికి పోవడానికి నీకు దాడి లేదు, ఒకవేళ వెళ్ళినట్లయితే నీ మీద దాడి చేస్తాం, చంపేస్తాము, నరుకుతాము చాకు అని పరుష పదజాలంతో మాట్లాడటమే కాకుండా ఆ 30 మంది ఒత్తాసకు వచ్చినట్టు ఆ 30 మంది రైతులు, ఆ జటంగి వెంకన్న, అతనికి సంబంధించిన అతని కొడుకు మరియు అతనికి సంబంధించిన వ్యక్తులు, ఆ పొలం సరిహద్దు గల రైతులు యాలమూడి శేఖరు, పోలంపల్లి ఉపేందరు, పోలంపల్లి ఈరబాబు, అతనికి సంబంధించిన అందరూ కూడా నన్ను రౌండప్ చేసి నా మీద దాడి చేసి నన్ను నా భార్య పైన దాడి చేసి నరుకుతా చంపుతా అని భయభ్రాంతులకి గురి చేశారు. మేము మా కుటుంబంలో మొదటి నుంచి కూడా నేను వికలాంగుండే, మా నాన్నగారు మా తమ్ముడు కూడా వికలాంగులే కావడం చేత సమాజంలో కొద్దిగా ఆర్థికంగా కూడా వెనకబడిన